మోస్ట్లీ మనం చూసినట్టయితే కొంచెం గ్యాస్ ట్రబుల్కిను చెస్ట్ పెయిన్ కూడా మోస్ట్ కామన్ ఎక్కువగా సిమిలారిటీస్ అనేవి చూస్తున్నాము. ఇలా గ్యాస్ నొప్పి కనుక వస్తుంది అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చెస్ట్లో కూడా అది పెయిన్ వచ్చేసి కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ కానీ ఇట్లా ఉండి కొంచెం మంటగా ఇట్లాగా చూస్తూ ఉంటాం అన్నమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ గుండె నొప్పికి అంటే ఇప్పుడు మోస్ట్ కామన్గా గుండె నొప్పి 50 years దాటిన వాళ్ళు మనం వస్తుంది అని చెప్తున్నాము. కానీ ఈ మధ్య కొంతమంది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తుంది. సో దీనికి మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు పేషెంట్కి ఏంటంటే ఎక్కువగా చెమటలు పట్టడం మనం గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు గుండె నుంచి చేతికి పెయిన్ అనేది రేడియేట్ అయిపోయి చెయ్యి బాగా హెవీనెస్ తోటి ఉండడం గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు ఆయాసం రావడం కానీ, ఎప్పటి నుంచో వాళ్ళకి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉండడం కానీ, కాళ్ళ వాపులు, ఇలా గుండె దడగా ఉండడం కానీ, ఏం చేసినా కూడా చాలా వీక్గా కనిపిస్తూ ఉండడం కానీ ఇట్లా. దాంతోపాటు వాళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైనా బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లా అన్‌కంట్రోల్ బీపీ, అన్‌కంట్రోల్ షుగర్ దానికి మెడికేషన్స్ వాడకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళలో మనం ఇది చూస్తూ ఉంటాం. అలాగే యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్కి గురైన పేషెంట్స్లో కూడా ఈ మధ్య చాలా వరకు గుండెపోట్లు అనేవి వస్తూ ఉన్నాయి.